ఎస్ ఎస్ జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరాం గారు, సాధారణంగా పొలిటికల్ లీడర్స్ అంటే ఆయా పార్టీలకి సంబంధించే మాట్లాడతారు. మరి బీఆర్ఎస్ సంబంధించి, బీజేపీ సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి. కానీ సాధారణంగా ఏంటంటే అధికార పార్టీకి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. యాజ్ పర్ మీడియా కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, దాని ప్రకారం ప్రశ్నిస్తుంటారు, వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా ఏ పార్టీకి సంబంధం ఉండదు కాబట్టి అసలు వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఫార్మా సిటీ నుంచి ఇండస్ట్రియల్ పార్క్గా మారడానికి కారణం ఏంటి? నిన్న హరీష్ రావు మాట్లాడుతూ కూడా వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి అక్కడ పరిష్కారానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఏంటి వారికి కావాల్సినవి ఏంటి, ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, అటువంటి వాడికి ఏది వెళ్ళడం లేదు, ఎందుకోసం ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు అని చెప్పి మాట్లాడినట్టు సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఏంటి అసలు ఏం జరుగుతోంది? దీంట్లో ఆశ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ అనేసి పలుకులు రేవంత్ రెడ్డి పలుకుతున్నాడు. యాక్చువల్ గా అక్కడ జరిగిన విషయం ఏంది అంటే సహృదయ ఫార్మా సంబంధించిన ఫార్మా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించింది. సో దాంట్లోపల ఎవరున్నారు అనే విషయం చెప్పాల్సిన పర్లేదు, ప్రజలందరికీ చాలా క్లియర్ గా తెలిసింది. ఆ సహృదయ ఫార్మా ఇన్వాల్వ్ అయిన క్రమం లోపల ఈ ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టిండు. అక్కడ మొదటి నుంచి కూడా దానిపైనే స్టెప్స్ చేశాడు. దాన్ని మేము వ్యతిరేకించాం. దానికి ఎగ్జాంపుల్ సిరీస్ కంపెనీ చెప్పేసి ఎల్బీ నగర్ తో పాటు వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో జ్యోతిష్ నగర్ గడ్డెనారం వరకు స్పాయిల్ అయిపోయింది, పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ స్పాయిల్ అయిపోయింది అనే విషయాన్ని చాలా అన్ని ఛానల్లో చాలా పెద్ద ఎత్తున చెప్పేసాం. ప్రజలు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడంతో ఇప్పుడు అది ఫార్మా ఇండస్ట్రీ కోసం కాదు, ఇండస్ట్రియల్ పార్క్ అనేది కొత్త కథ చెప్పడం మొదలుపెట్టేసిండు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను 30 సార్లు ప్రజలతో కూర్చున్నాను అనేది ఇంతకుముందు కౌశిక్ చెప్పింది 30 కాదు 32 సార్లు ప్రజలతో కూర్చొని వీళ్ళు డిస్కషన్ చేశారు, అడిగారు, కాళ్ళు పట్టుకున్నారు, బదిలాడారు. కాకపోతే కాలర్ పట్టుకున్నప్పుడు మేడ మీద కత్తి కూడా పెట్టేసిండ్రు. అంటే ప్రభుత్వాలకు ఇది కొత్త ఏం కాదు, ప్రభుత్వాలకు సహజమైన శైలి ఇలాంటి భాషను ఉపయోగించడం, ఇలాంటి విధానం. అంటే ఒకసారికి 2 సార్లు ఎవరైనా కన్విన్స్ అవుతారు. కన్విన్స్ కాకపోతేనే కదా మీరు 32 సార్లు కూర్చున్నది. కన్విన్స్ అయితే కాదు, వాళ్ళు ఇవ్వమంటున్నారు, మీరు ఇవ్వమంటున్నారు. మీరు ఇవ్వమని మీరు, ఇవ్వమని వాళ్ళు. ఎందుకు ఇవ్వమని అంటే అక్కడ ఎస్సీలై ఎస్టీల పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి, వాళ్ళవి మాత్రమే పోతున్నాయి. ఏ రాజకీయ నాయకుంది ఇబ్బంది పోవట్లేదు, ఇతర కులాలది కూడా ఇబ్బంది పోవట్లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఇది ఎక్కడ భూ సేకరణ చేసినా కూడా ఎస్సీలై ఎస్టీలై బీసీలై అది కూడా నిరుపేదలై మాత్రమే పోతాయి, ఏ రాజకీయ నాయకుడిది పోవు. ఒకవేళ కనుక ఇదే ఫార్మా కనుక పెట్టుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డికి భూములు లేవా, 100 ఎకరాలు లేవా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. కాదు కూడా రేవంత్ రెడ్డి భూమి లేదంటే నేనే అడ్రస్ చెప్తాను, రేవంత్ రెడ్డి భూమి అడ్రస్ చెప్తాను, ఆమనగర్లో ఉన్న అడ్రస్ నేను చెప్తాను, ఇంకా మిగతా అడ్రస్ నేను చెప్తాను. ఆడ 100 ఎకరాలు ఉందిగా రేవంత్ రెడ్డికి, ఆడ పెట్టొచ్చు కదా నీ అల్లుడికి. అంటే ఇది నేను చాలాసార్లు ఇదే మాట స్ట్రైట్ కూడా చెప్పాను. దీనికి ఎలాంటి ఆన్సర్ లేదు. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఇండస్ట్రియల్ పార్క్ అనేసరికి ఇండస్ట్రియల్ పార్క్ లోపల చట్ట వ్యతిరేకంగా పెడుతున్నారా లేకపోతే రాజ్యాంగాన్ని అనుసరించి పెడుతున్నారు? ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే దానిపైన పూర్తిగా మీరు సేకరించే విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పాలి, అది ప్రజల ముందు పెట్టాలి, ప్రజలు బహిరంగంగా యాక్సెప్ట్ చేయాలి. ఇది ఏది జరగలేదు. రాజ్యాంగం 38 ప్రకారం మీరు ఊళ్ళే దోపిడీ భూ దోపిడీ మాత్రం చేయాలనుకుంటున్నారు. ఇది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో చేసినా కూడా ప్రజలు ఈ విధంగానే బాధపడ్డారు, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు చేసే మోసాలు ఇవి. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ గొడవ చేస్తుంది, అప్పుడు కాంగ్రెస్ కూడా డ్రామా ప్లే చేసింది. అంటే ఈ అంశాల లోపల ప్రజల పక్షాన కనుక వీళ్ళు నించున్నట్టు అవుతే, ప్రజా శ్రేయస్ కనుక నించున్నట్టు అవుతే, ఇది మదర్ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డిది. జనరల్ గా ఎవరైనా కూడా మదర్ కాన్స్టిట్యున్సీని కాపాడుకుంటారు. కానీ నువ్వేంది అక్కడ తుపాకులను పెట్టాలి, లేదు ఇంకోటి చేయాలి, లొల్లులు పెట్టాలి, బెదిరింపులు చేయాలి, నీ అన్న పోవాలి. అసలు ఏ ప్రోటోకాల్ కు సంబంధం లేని వ్యక్తులు మీ అన్నదమ్ములు. అక్కడ పోయి ఎందుకు ఇదంతా డ్రామాలు చేయటం? ఇది పదే పదే మేము అన్నాము, రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నానంటే కేసీఆర్ది కుటుంబం పాలన, కులం పాలన. ఆ రోజు కేసీఆర్ కుటుంబము అధికారంలో ఉండేసి అజమాయిష్ చేసింది. ఈ రోజు ఎలాంటి అధికారం లేకుండా రేవంత్ రెడ్డి కుటుంబం కూడా అజమాయిష్ చేస్తుంది.
రేవంత్ రెడ్డి కులం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే. మీరు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. దీన్ని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంటే అప్పటికి ఇప్పటికి పెద్ద వేరియేషన్ ఏం లేదు, డిఫరెన్స్ అంతకంటే లేదు. ఇప్పుడు గొప్పగా నీతులు చెప్పుకుంటూ పోతుంటే రేవంత్ రెడ్డి నిజంగా కనుక నీకు నిజాయితీ ప్రజల పక్షాన ఉంటే, ప్రజల పక్షాన ఉంటే, ఇది ప్రజాపాలన అనేది నువ్వు ఒక డ్రామా ప్లే చేస్తున్నావు కదా, అది కాదు అని నేను చెప్తున్నాను. అది అయితే నువ్వు ఇప్పటికి కూడా ఎవరికి ఆన్సర్ చేయాల్సిన ప్రజలు అదే ప్రజల దగ్గర పోయి బహిరంగంగా ఒప్పించు. ఈ రోజు నువ్వు ప్రజల దగ్గర పోయి ఒప్పించు. నువ్వే పోయి ప్రజల దగ్గరికి పోయి ఇది కావాలయ్యా చెప్పేసి వాళ్ళను బామాలుతావా, బతిమాడుతావా, ఏం చేస్తావా, కాళ్ళు పట్టుకుంటావా, ఇది మనకు కొత్త ఏం కాదు కదా, మనం ఓట్ల కోసం చేయాల్సిన పనే కదా. ఈ రోజు వాళ్ళకు కడుపు కొడుతున్నాం కాబట్టి అది చేయి ఫస్ట్. అది కాదు అంటే రాజకీయ నాయకులకు ఈ రోజు ఒక డ్రామాను చూపిస్తున్నారు. మేము యుద్ధం చేస్తున్నాం అనేది బీఆర్ఎస్, మేము న్యాయం చేస్తున్నాం అనేది కాంగ్రెస్. కానీ ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి, ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు ఎవరైనా నమ్ముతారు. ఆ రోజు కాంగ్రెస్ నమ్మారు, ఈ రోజు బీఆర్ఎస్ నమ్ముతున్నారు. నమ్మడంలో ప్రజల తప్పు కాదు కదా, మీరు తప్పులు చేయడం లోపల లేని తప్పు అనుకోవటం లేదు. ఆ రోజు బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా తప్పులు అనుకోలేదు, కానీ ప్రజలు ఏం చేశారు, పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ తప్పులు చేసుకుంటే తప్పులు అనటం లేదు. రేపు ప్రజలు ఏం చేస్తారు, రేపు ఇంటికి పంపిస్తారేమో రేవంత్ రెడ్డిని, నీ కాన్స్టిట్యున్సీ లోపల నువ్వే కుంపడి పెట్టుకున్నావు, పక్క కాన్స్టిట్యున్సీ పోవాలనే ఆలోచన నీకు ఏమైనా ఉండొచ్చు కనుక. అంటే ఏది ఏమైనా కూడా ప్రజాక్షేమం కోసము రెండు అంశాలు మాట్లాడాలి ఏ రాజకీయ నాయకుడైనా. ఆర్టికల్ 38 ప్రకారము మనం సేకరిస్తున్నాము. ఇదే ఆర్టికల్ 38A ప్రకారము సేకరించిన మనము బి ప్రకారము ప్రజల క్షేమం సంక్షేమం కోసం మనం పెట్టిన ఇప్పటి వరకు ప్రజలకు ఏ మాత్రం ఇచ్చాము, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో ఉన్న మార్గదర్శకాలు ఏంది అనేది ప్రజల ముందు గాని, ప్రజా సంఘాల ముందు గాని, ప్రతిపక్షాల ముందు గాని, అఖిలపక్షం ముందు గాని ఏ ఒక్కడైనా ఎప్పుడైనా పెట్టిన దాఖలాలు ఉన్నాయా అంటే జీరో. అహంకారంతో కూడుకున్న పాలనతో నెత్తికెక్కితే వచ్చే డ్రామా అంత ఇదే. రేవంత్ రెడ్డికి పూర్తి ఒక అహంకార ధోరణితోనే మాట్లాడుతున్నాడు తప్పితే ఓ భూత పురాణం మొదలు పెట్టాలి, లేదు అనుకుంటే ఎదురు దాడి చెయ్యాలి, లేదు అనుకుంటే తొక్కిత్తా పీకిత్తా అని చెప్పాలి. అరే ఎన్ని కొంటావయా నువ్వు, ఎన్ని కొంటావు నువ్వు, నీ సొంత పైసలు కాదు, ప్రజల సొంతం కొనాలి, ఇదే బుల్లల్లో కొనాలి, నేను కొంటా అంటావు. ఎన్ని కొంటావు, నీకు అంత స్తోమత ఎక్కడిది? ఈ ప్రభుత్వం లోపల అప్పులు ఉన్నాయి, పైసలే లేవు, మళ్ళా కొనడానికి చంపడానికి కూడా మళ్ళీ అప్పులు చేయాలా? అంటే ఈరోజు భాష అనేది ఒక గౌరవమైన భాష మాట్లాడకపోవడం, ఫోను బెదిరింపుల ధోరణి, దానికి నీ అన్నదమ్ములు అసలు ఎక్కడ కూడా పంచాయతీ మెంబరు కాని వ్యక్తులు కూడా ఈ రోజు ప్రజల లోపల ప్రోటోకాల్ పాటిస్తున్నారంటే దానికి ప్రభుత్వం కదా సిగ్గుపడాల్సింది. ప్రోటోకాల్ సెపరేట్ టాపిక్ కదా జయరామ్ గారు, మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా. ప్రజల క్షేమం, ప్రజల గురించి మాట్లాడాల్సిన మేము మాట్లాడుతున్నాం, మా మీద కేసులు ఉన్నాయి, మేము ప్రజల కోసం నిరంతరం కొట్లాడుతున్నాం. మేము ఏ రోజు ఎక్కడ పోస్ట్ వేసుకోలేదు, మేము పెద్ద పెద్ద పాంప్లెట్ పంచుకోలేదు, మేము ప్రజల ముందుకు మేము పెద్ద పెద్ద ఫోటోలు కూడా పెట్టుకోలేదు. కానీ ఎందుకు పనికిరాని వ్యక్తులు కూడా ఈ రోజు ఆ ప్రచారంలోకి వెళ్ళిపోతే ప్రజల ఉద్దేశం ప్రకారం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి వాళ్ళని మాట్లాడి ఒప్పిస్తే గనక సమస్యకు పరిష్కారం ఉంటుంది అనేది. అంత సినిమా రేవంత్ రెడ్డికి ఉందని నేను అనుకోవటం లేదు. ఏమో అంత సినిమా రేవంత్ రెడ్డికి ఉందని మీ సలహా మీరు ఇచ్చున్నారు, అది ఏం జరుగుతుందనే చూద్దాం. సలహా అయితే ఇచ్చారుగా, ఇది చేస్తే ఇట్లా ఉంటే బాగుంటుంది ప్రజల బాగోగుల కోసమని. ప్రేమ్ గాంధీ గారు, చరణ్ కౌశిక్ గారు, ఈ టాపిక్ సంబంధించి ఏదైనా ముగ్గురు సభ్యులు